Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. యూజువల్ గా రాజకీయ నాయకులకు డిఫరెంట్ పార్టీల్లో కూడా అనుచరులు ఉంటారు, లేకుంటే వాళ్ళకి ఉప్పందించే వాళ్ళు ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. మీకు అందుతున్నటువంటి సమాచారం ఎలా ఉంది బీఆర్ఎస్ నుంచి? చాలా మంది ఉంటారు కదా. నేను పనిచేసింది ఆ పార్టీలో కాబట్టి నాకు చాలా మంది పరిచయం ఉంటారు కదా కవిత గారు. అందులో గొప్ప ఏముంటుంది అని ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ నుంచి అందుతున్న సమాచారం ఏంటి దే ఆర్ అంటే? నాట్ సెక్యూర్డ్ అనేది నాకు అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు ప్రాపర్ గా లేమనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇజ్జత్ లేదు, ఇబ్బంది అవుతా ఉంది, ఎప్పుడేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులలో అవస్థలు ఎదుర్కొంటున్నామని చెప్తా ఉన్నారు. దాన్ని ఎంత మనం మంది చెప్తున్నారు అలా? చాలా మంది చెప్తారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి మళ్ళీ నేను కొత్త పేర్లు ఇబ్బందులు అనొచ్చు, నెంబర్ అయినా? కల్పించలేను. నెంబర్ చాలాసార్లు చెప్పినా కదా, నేను మీ గతంలో కూడా చెప్పిన, మున్గోడు ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మీరు చెప్పారు కదా 30 మందికి సీట్లు రావని. సీట్లు రావని అనుమానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ సేఫ్ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు కదా. పడవలో ఒక 10 మంది పోతా ఉన్నారు, 8 మందే బతుకుతారంటే ఎవరు బలహీనంగా ఉంటే 2 ఎత్తి బయటపడేస్తారు. ఇట్లా సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నం చేస్తారు. అట్లే బీఫామ్ రాదనుకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా నాకు పరిచయం ఉన్న వాళ్ళు నాతో మాట్లాడతారు, మీకు పరిచయం ఉన్న వాళ్ళు మీతో మాట్లాడతారు, ఈటల రాజేందర్ గారికి పరిచయం ఉన్న వాళ్ళు ఈటల రాజేందర్ గారితో మాట్లాడతారు, బండి సంజయ్ గారికి పరిచయం ఉన్న వాళ్ళు బండి సంజయ్ గారితో మాట్లాడతారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అందులో మీ ఎగ్జిస్టెన్స్ కోసం, మీ స్ట్రగుల్ కోసం మీరు చేసే పనిలో మీరు చేస్తూనే ఉంటారు కదా. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు కలుస్తారా, ఎన్నికలకు తర్వాత కలుస్తారా? బట్ కలుస్తారు. ఎందుకంటే బోత్ ఆఫ్ దే ఆర్ సెక్యులర్, బోత్ ఆఫ్ దేర్ ఐడియాలజీస్ ఆర్ కామన్. ప్రతిపక్షంగా కాంగ్రెస్ కూడా అందరినీ కలిసి రాండి అంటున్నారు. మరి బీఆర్ఎస్ పోతుందా పోదా అనడానికి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. నాలాంటి పోతుంది అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తే ఆయన చుట్టూ బీఆర్ఎస్ వాళ్ళు కూర్చుంటారు. ఆడ వారి పక్కన కూర్చునేటువంటి కేశవరావు గారు ఆడికెళ్ళే వచ్చిన ఆయనకి ఎంతసేపు మళ్ళాటే పోదామని మనసు లాగుతూ ఉంటుంది. ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. సో నాకు తెలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ అవసరార్థం కోసం పొత్తులు పెట్టుకుంటాయి. గతంలో 2004లో పెట్టుకున్న వాళ్ళు కొత్తగా మనం ఆలోచించాల్సిందే ఉంటుంది. కేసీఆర్ గారికి అధికారం కోసం ఎవరితోటైనా పొత్తు పెట్టుకుంటారు. కాంగ్రెస్తో పెట్టుకున్నారు, టీడీపీతో పెట్టుకున్నారు, సిపిఐతో పెట్టుకున్నారు, సిపిఎంతో పెట్టుకున్నారు. అవసరార్థం కోసం ఎవరితోటైనా పెట్టుకుంటారు. రాజకీయాల్లో తన మనుగడ కోసం ఆయన ఏదైనా చేస్తారు. బీజేపీకి బి టీం బీఆర్ఎస్ అనే వాళ్ళకి ఏం చెప్తారు? సో మొన్నటిదాకా ఎంఐఎంని బీ టీం అన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ని అంటారు. 2 రోజుల తర్వాత ఏం చేత కాకపోతే కాంగ్రెసే బీజేపీకి బీ టీం అంటారు. రకరకాల వ్యక్తుల అభిప్రాయాలు రకరకాలు ఉంటాయి కవిత గారు. అందరి అభిప్రాయాలను గౌరవిస్తూనే మా పని మేము చేసుకుంటూ ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ని 3 నెలల పాటు పోస్ట్పోన్ చేస్తారు. పార్లమెంట్ ఎలక్షన్స్ ని 3 నెలల పాటు ముందుకు జరిపి రెండింటిని ఒకేసారి నిర్వహిస్తారు అనేది. ఇప్పుడు డిసెంబర్ 2018 డిసెంబర్ 16వ తారీఖు అనుకుంటే చంద్రశేఖరరావు గారు రెండోసారి ముఖ్యమంత్రిగా చేసినారు. మార్చి నుంచి ఎన్నికలు ఉంటాయి, మీకు తెలుసు. పార్లమెంట్ ఎన్నికలు మార్చి 24లో ప్రారంభమవుతాయి. సో డిసెంబర్ 16 నుంచి మార్చి 10కో మార్చి 1కో షెడ్యూల్ వస్తుంది. వచ్చే మధ్యలో ఉంది గ్యాప్, నాట్ ఈవెన్ 100 days. సో లా ఏం చెప్తుంది, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, మరి ఈ అసెంబ్లీ టెన్యూర్ని ఇంకా 3 నెలలు పొడిగించాలంటే ఏం చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందా, ఎట్లా చేయాలి, ఇవన్నీ చాలా విషయాలు ఆలోచించాలి. నాట్ ఓన్లీ తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, ఇంకో 4 రాష్ట్రాల ఎన్నికలు కూడా పోయినసారి 5 రాష్ట్రాల ఎన్నికలు కలిసి జరిగినాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు ఒక తెలంగాణని డివైడ్ చేయగలుగుతామా, చేయలేమా? ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్ని ఒక 100 days పోస్ట్పోన్ చేయగలుగుతామా? పార్లమెంట్ ప్రీపోన్ అనేది మర్చిపోండి కవిత గారు. పార్లమెంట్ ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకారం మార్చ్, ఏప్రిల్, మే అట్లే జరుగుతాయి, భారతదేశం మొత్తం జరుగుతాయి. దాన్ని ప్రీపోన్ చేస్తారనే సమాచారం నాకేం లేదు. వీటిని పోస్ట్పోన్ చేస్తారనే సమాచారం కూడా నాకు లేదు. చేయాలంటే రేపు మరి రాజ్యాంగ సవరణ తీసుకురావాలి. నాకున్నటువంటి లిమిటెడ్ పరిజ్ఞానంతో రాజ్యాంగ సవరణ చేయాలి, చేసి టైం ఎక్స్టెన్షన్ చేయాలి, ప్రెసిడెంట్ రూల్ తీసుకురావాలి. నాట్ ఓన్లీ 1 state, 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ పార్టీ నిర్ణయం లేదా ప్రభుత్వ నిర్ణయం ఎట్లుంటే దానికి అనుగుణంగా పోదాం.